దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వైభవంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలోని వాడవాడల గణనాథుల విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు, కోలాటాలతో ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఓటేరు కాల్వ వద్ద హిరణ్యాసురుడిని సంహరించే రూపంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండగా నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శబరిమలై దేవస్థానం సెట్లో అయ్యప్ప స్వామి రూపంలో గణనాథుడు విశేష ఆకర్షణగా నిలిచారు. గాంధీ వీధి రామాలయంలో మకర జ్యోతి నాడు బాలయ్యప్పగా రూపుదాల్చిన గణనాథుడు భక్తులను ఆకట్టుకున్నాడు. అలాగే కైకాల వీధిలో మోగ జీవాలైన సర్పము, సాలెపురుగు, ఏనుగులకు ముక్తి ప్రసాదించిన గణనాథుడు ఏనుగుపై కొలువై వాయులింగాన్ని అభిషేకిస్తున్న విభిన్న రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమిటీ సభ్యులు మాట్లాడుతూ భావితరాలకు సనాతన ధర్మాలు, పురాణ గాథలు తెలిసేలా ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాం. నేటి యుగంలో ధర్మం అంతరించిపోతున్న వేళ గణనాథుడు యుగ పురుషుడై సనాతన విలువలను కాపాడాలని ప్రజలకు సంకేతం ఇస్తున్నాం అని తెలిపారు. అలాగే ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కమిటీ సభ్యులు మట్టి గణపతుల్ని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరము ఒక వినూతన నేపథ్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో 2020 ఈ సంవత్సరంలో కానీ మేము ఎంచుకున్న నేపథ్యం అంటే హిరణ్యకశిపుని సంహరించే నేపథ్యంలో మేము ఈ సంవత్సరం మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యమే ఎందుకు ఎంచుకున్నామంటే మన పురాణాల గురించి, ఇతిహాసాల గురించి జనాలకు ఇంతవరకు ఇంకా తెలియాలి, ఇంకా తెలుసుకోవాల్సిన, అవగాహన చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తెలిసేందుకు ఈ నేపథ్యం ఎదుర్కొన్నాం. ఈ కథ మన నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈసారి బంకమట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈసారి మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అయ్యప్ప స్వామి కలిని సంహరించాడు. కలిని సంహరించడం అనేది కాకుండా న్యాయం, ధర్మం దానిపై అయ్యప్ప స్వామి నిలబడి వీటిని కాపాడాడు. అలాగే అయ్యప్ప స్వామి రూపంలో మన వినాయకుడు కూడా ఈసారి మనందరికీ ఎలాగైతే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉంటాడో అదే విధంగా మన రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ దగ్గర అట్టానే మీకు ఈ 5 రోజులు మీకు కనపడతాడు. మీరు అలాగే సనాతన ధర్మం గురించి మన భావితరాలకు తెలియజేయాలని మాకు ఒక చిన్న ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే మీరు కూడా బంకమట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని కాపాడతారని కోరుకుంటున్నాం. కొత్తపేట కైకాల వీధి శ్రీకాళహస్తి విఘ్నరాజ గణపతి యూత్ వల్ల మేము చేస్తున్నాము. ఈసారి ఏంటంటే మన శ్రీకాళహస్తి ఎలాగో శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఆ 3 మూగజీవులు ఎలాగ మనకు కాళహస్తి వాయులింగంకి ఎలాగ పూజ చేశాయో అలాంటి కాన్సెప్ట్స్తో ఈసారి మేము ఏం చేశామంటే వాళ్ళ కొడుకైన వినాయకుడిని కూడా ఏనుగు మీద ప్రతిష్ఠించి ఆ 3 మూగజీవులతో పాటు ఈయన కూడా శివుడికి పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఈసారి మేము ఇక ఈ వినాయకుడిని ప్రతిష్ఠించాము.